మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చూస్తున్నానయ్యా. ఈ భూమి నుండి ఆకాశములను సృష్టించి ఈ భూమి మీద మానవునికి అధికారం ఉన్నదని తండ్రి మీరు సెలవిచ్చిన మా తండ్రి, ఈ రాత్రి కాలం అంతా కూడా మీరు కాసి కాపాడిన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం కృతజ్ఞతలు చెల్లించుస్తున్నాను. ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ అడిగి జాడల్లో మమ్మల్ని నడిపించి మా తండ్రి, భూ ప్రపంచంలో ప్రతి బిడ్డను కూడా నడిపించమయ్యా. వారు సమస్త అన్ని పనులు కూడా విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాయంత్రం వరకు ఏ పని చేయాలో ఆ పని చేయించండి, ఏది మాట్లాడాలో అది మాట్లాడించండి. చేసిన ప్రతి పనికి ప్రతిఫలం, మాట్లాడిన ప్రతి మాటకి ప్రతిఫలం దయచేసి వారికి ఉన్న శత్రువుల మిత్రులుగా మార్చి శాంతిని సమాధానంగా చేసి సమస్త పనులు విజయం దయచేయం ప్రార్థిస్తున్నానయ్యా. ఈ భూలోకముల తండ్రి ఎందరో తండ్రి ఎన్నో కష్టాలు పడుతున్నారు తండ్రి. కష్టాలు పడకుండా తండ్రి వారికి తండ్రి మీ సహాయం దయచేయండి. నిన్ను నమ్ముకొని నిన్ను నానుకున్న బిడ్డలను తండ్రి సులువు సూత్రములుగా తండ్రి పనులు సమస్తము సఫలము జరిపించి విజయం దయచేయండి. వారిని పీడిస్తున్న దుష్ట శక్తులను, దుష్ట క్రియల్ని, సైతాను క్రియల్ని, పిశాచ క్రియల్ని, భూతమ క్రియల్ని నీ అడిగేసి పాత్రలను అగ్నులలో కాల్చివేయండి అలాగనే తండ్రి ఎందరో తండ్రి అనారోగ్యములతో తండ్రి ఎందరో తండ్రి అద్భుతం అయిపోతున్నారయ్యా. అటువంటి వారికి తండ్రి మీరే పరమ డాక్టర్వై, పరమ వైద్యుడివై వైద్యము చేసి సంపూర్ణ స్వస్థత ఇచ్చి తండ్రి ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు లేవనెత్తుకమని ప్రార్థిస్తున్నాను. నీ నామమును బట్టి ఏది అడిగినా మీరు ఇస్తున్నారో తండ్రి, దానిని బట్టే తండ్రి ఏ బిడ్డ కూడా తండ్రి అన్యాయం పాలు కాకూడదని చెప్పి నేను ప్రార్థిస్తున్నవాడై ఉన్నాను. ఈ ప్రార్థనను విశ్వాసముతో ఉదయపూర్వకముగా, ఆత్మపూర్వకముగా తండ్రి ఎవరైతే ఏకేవిస్తున్నారు వారికి ఉన్న అనారోగ్యం తీసేయండి, వారికి ఉన్న సమస్యలు తీసివేయండి, వారికి ఉన్న శత్రుల మిత్రులుగా మార్చండి. వారిని పీడిస్తున్న దుష్ట శక్తులను, దుష్ట క్రియలని అడిగేసి పాత్రలను గృహంలో కాల్చివేసి వారికి సంపూర్ణ స్వస్థతమ్మని ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.